ఈ నెల 5వ తారీఖున జరగబోయే జై హో బీసీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటూ నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా గురిజాలలో జరిగిన రా కదిలిరా బహిరంగ సభను విజయవంతం చేసి కార్యకర్తలకు నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న పల్నాడు జిల్లా గురిజాలలో జరిగిన రా కదిలి అనే బహిరంగ సభకు మరి జనం కార్యకర్తలు జనసేన అభిమానులు అందరూ కూడా వేలాదిగా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఘనంగా మరి గురజాల రా కదిలిరా ప్రోగ్రాంకు ఆహ్వానించడం జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అదేవిధంగా జనసేన నాయకులు, కార్యకర్తలు, వేరే మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి 2 రోజులని ఈ ప్రోగ్రాము చక్కగా ఏర్పాటు చేసిన ఎరపతినేని శ్రీనివాస్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజలి గారు, మరి సీనియర్ నాయకులు పుల్లారావు గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యి కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఒక పిలుపుతోటే తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో ఘనంగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. మరి కార్యకర్తలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే 4.5 సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం కష్టపడుతున్నారో వారికి సీట్ ఇస్తానని చెప్పడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఎటువంటి అనుమానం లేకుండా గురజాల, నర్సరావుపేట అసెంబ్లీ సెగ్మెంట్స్కి మరి వారు వివరంగా చెప్పి వెళ్ళడం జరిగింది. అధికారంగా మరి గురజాల, పెదకూరపాడు, నర్సరావుపేట మాకు 1 వారం రోజులు ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల మేము అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. అదేవిధంగా కార్యకర్తలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. తప్పనిసరిగా నరసరావుపేట అరవింద్ బాబుకి సీట్ ఇస్తా అన్నారు. అదేవిధంగా గురజాల ఎరపతినేని శ్రీనివాసరావు గారికి ఇవ్వటం చెప్పారు. అదేవిధంగా రేపు 5వ తేదీన జరగబోయే రాష్ట్ర జైహో బీసీ కార్యక్రమానికి వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని పార్టీ పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి నాగార్జున యూనివర్సిటీ దగ్గర ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని బహిరంగ సభ పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల మంది బీసీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవుతారు. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో మరి బీసీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాదాపు 3,000 కేసులు బనాయించడం జరిగింది. అదేవిధంగా 200 మంది బీసీ నాయకుల్ని హత్య చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు కానీ, బీసీ నాయకులను కానీ. అదేవిధంగా పల్నాడు జిల్లాలో అయితే మరి దాదాపు 26 హత్యలు జరిగినాయి. వీటిని కూడా ఖండిస్తూ జైహో బీసీ అనే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా హాజరవుతారు. అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు, మరి అయ్యన్న పాత్రుడు గారు వీళ్ళందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మరి పిలుపునివ్వడం జరిగింది. మరి 5వ తేదీన జరగబోయే జైహో బీసీ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయమని బీసీ సోదరులు అందరికి కూడా నేను పిలుపునివ్వడం జరుగుతుంది. ఈ మన రా కథలు అనే ప్రోగ్రాంని ఏ విధంగా విజయవంతం చేశామో అదేవిధంగా జైహో బీసీ అనే కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమం. ఇది ఉమ్మడి ప్రణాళిక. జనసేన, టీడీపీ ఇద్దరు కలిసి కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమం విజయవంతం చేయమని మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాము. ఇట్లు మీ చెదలవాడ అరవింద్ బాబు, నరసరావుపేట నియోజకవర్గ అభ్యర్థి.